నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అల్లూరి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నివాళులు. శాకంబరి అలంకరణలో కనకదుర్గమ్మ దేవి చౌక్ లో అమ్మవారికి భక్తులు పూజలు. సూపర్ 6 పథకాలతో ప్రతి ఇంట్లో సంతోషం. 46వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. గోవధ నిషేధించకపోతే ఆమరణ దీక్ష చేస్తా. మాతృరూపిణి వ్యవస్థాపకుడు అజ్జరపు హరిబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బ్రిటిష్ కాలంలో మన్యం ప్రజలు ఎదుర్కొన్న కడగండ్లను తీర్చడానికి అల్లూరు చేసిన పోరాటాన్ని శ్లాఘించారు. ప్రజల కోసం పోరాడిన అల్లూరి పోరాట పటిమ ప్రజాప్రతినిధిగా తనకు స్ఫూర్తి అన్నారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుక శుక్రవారం స్థానిక రామాలయం సెంటర్ల వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ప్రజల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలని మన్యం ప్రజల కోసం పోరాడిన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండిప్రియ మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో నేటి సమాజంలో పీడిత ప్రజలకు సేవలు అందించాలని కోరారు. క్షత్రియ సేవా సమితి నాయకులు డిబివి రాజు, డాక్టర్ దాట్ల బలరామరాజు, రిజిస్టర్ సుబ్బరాజు, పిన్నమరాజు, రామచంద్రరాజు, ఎంఎస్ఎన్ రాజు, బుద్ధరాజు, మధు, పేరిచర్ల సూర్యప్రభావతి, కొచ్చర్లపాటి విశ్వనాథరాజు, గణపతి సింగ్, గజలక్ష్మి, చిట్టిబాబు, రాలిపట్ల రాజు, కొండమ్మరాజు, నంబూరి సుబ్బరాజు, పిబిఎస్ రాజు, పివిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీరు చేసిన ఈ కార్యక్రమం ఈరోజు నాలాంటి యువ నాయకులకి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు మన్యం ప్రాంతంలోని గిరిజనులు పడుతున్న సమస్యలు మనందరికీ తెలిసినవే. వారికి ఉన్న అనేకమైన సమస్యల్ని ఒక అవకాశం కింద తీసుకొని బ్రిటిషర్సే కాదు ఈనాటికి కూడా అనేక మంది ఒక అవకాశం కింద తీసుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారు ఆనాడు ఒకటే చెప్పారు, కుల వర్గ విభేదాలు లేకుండా అతీతంగా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, వారిలోని సాధికారత తీసుకురావాలన్నది ఆయన జీవిత పోరాటం. ఆ స్ఫూర్తితో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే స్ఫూర్తి భవిష్యత్ తరాల వారికి కూడా తెలియాలని ఆయనతో పాటు పోరాడిన ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు స్నేహితులు కానీ లేకపోతే ఆయన యొక్క అభిమానులు కానీ వారందరి యొక్క విగ్రహాన్ని కూడా మన కంబాల్పేటలో ప్రతిష్ఠింప చేసుకోవడం జరిగింది. అంటే అది చేయడానికి కారణం ఏమిటంటే ఒకటే, భవిష్యత్ తరాలకి తెలియాలి. ఈరోజు విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన నగర ఎమ్మెల్యే యువ నాయకుడు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, క్షత్రియ పెద్దలు మన రాజుగారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన క్షత్రియ సోదరి సోదరులకు, ఇతర అన్ని వర్గాలకు చెందిన ప్రజలకి అందరికీ కూడా మా క్షత్రియ సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వము అల్లూరి సీతారామరాజు గారి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు రామాలయం సెంటర్ వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు విచ్చేసి అల్లూరి సీతారామరాజు గారు ఏ స్ఫూర్తితో అయితే పోరాడారో ఆ స్ఫూర్తిని యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినందుకు ఆయనకు అభినందన తెలియజేస్తూ రాజమహేంద్రవరం దేవీ చౌక్ లో వించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మను ఆషాఢ మాసం తొలి శుక్రవారం కావడంతో అన్ని రకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవీ చౌక్ శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ కనకదుర్గమ్మ వారికి శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దొంతం శెట్టి వెంకట కాళహస్తీశ్వరరావు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోనున్నారన్నారు.
ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండేలా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ విధంగా అలంకరణ చేస్తున్నట్లు వివరించారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలపైన, కేంద్ర రాష్ట్ర పాలకులపైన ఆ అమ్మవారి దయ, కరుణ, కృప ఉండాలని ప్రార్థించామన్నారు. అమ్మవారికి అలంకరణ చేసిన కూరగాయలతో శనివారం 1000 మందికి అన్నదానం జరుగుతుందన్నారు. ఓం శ్రీమాత్రే నమః. రాజమహేంద్రవరం దేవి చౌక్ దేదీప్యమానంగా విరాజులుతున్నటువంటి శ్రీదేవి బాలాత్రిపుర వారి అమ్మవారి యొక్క ఆషాఢమాస మహోత్సవాలు. ఈరోజు అమ్మవారికి శాకాంబరీ దేవి అలంకరణగా ఈ యొక్క కూరగాయలతోటి అమ్మవారికి అలంకరణ జరిగింది. ఇలాగే గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగ మనం ఆనవాయితీగా వస్తుంది. భక్తులందరూ కూడా సహకరించి అలాగే శ్రీదేవోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతున్నాయి. ఈ శాకాంబరి అంటే ఏంటంటే ఈ యొక్క శాఖలు, ఈ యొక్క కూరగాయలు, పాడి పంట అన్ని అభివృద్ధి చెంది సంపూర్ణ ఆరోగ్యంతో ఈ యొక్క దేదీప్యమానంగా దేశ సౌభాగ్యము, రాష్ట్ర సౌభాగ్యము సుభిక్షంగా ఉండి అందరూ కూడా ఆయురాగ్య భోగభాగ్యాలతో వరిదెళ్తారని చెప్పేసి ఈ యొక్క శాకాంబరి అలంకరణ జరుగుతుంది. అలాగే రేపు అమ్మవారికి ఈ యొక్క శాఖలతోటి వంట చేసి 1000 మందికి భోజనాలు పెడతానికి అందరూ కూడా సిద్ధపడుతున్నారు. ఈ యొక్క శాకాంబరి అలంకరణ సూచి ధరించిన వారికి ఆయురారోగ్యములు, భోగభాగ్యములు, సుఖ సౌఖ్యములు కలుగుతాయి. ఈ యొక్క శాఖములు అంటే మనం తినడానికి ఉండాలి. ఎంత డబ్బు ఉన్నా మనం తినలేము. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యము అన్నీ కలిగితేనే మనం సంపూర్ణ ఆరోగ్యం ఆహారం తినగలం. కాబట్టి ఈ రోజుని ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని సేవింతారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఆహారం భుజించడానికి అవకాశం ఉండి అందరూ సుఖంగా ఉంటారు. జై భవాని. కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలతో ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుందని, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తి నెలకొందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక 46వ డివిజన్లో 3వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, నాయకులు మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధ తదితరులతో కలిసి డివిజన్ నాయకులు మొకమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, పిడిమి ప్రకాష్, తురకల నిర్మల, మండల రవి, కేబుల్ మురళి, బూరా రమణ నాయుడు పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని సత్వర పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఏం పర్వాలేదు. కవిత గారు మాజీ ముఖ్యమంత్రి జగన్ అదాని కంపెనీతో సెకీ ద్వారా చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసిన సమయంలో స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదాని సంస్థ ఉద్యోగులు ఇళ్లకు వస్తే వాటిని తీసుకుని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారని, ఇప్పుడు ప్రజలందరూ అదే విధంగా చేయాలన్నారు. ఇళ్లకు, కమర్షియల్ కాంప్లెక్స్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సెల్ ఫోన్ను రీఛార్జ్ చేసుకున్నట్టుగా ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలని పరిస్థితి వస్తుందన్నారు.
ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఇళ్లకు వస్తే ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు స్పందించకపోవటం చాలా దారుణమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, పట్నాల శ్రీనివాసరావు, బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్, జైన్, దొందుమల్ల రాజ్ కుమార్, జయలలిత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆదాని తాలూకా మనుషులు వచ్చి ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగించున్నారు. మరి ఇది చాలా దారుణం. ఎందుకంటే స్మార్ట్ మీటర్ బిగించడం అంటే మన స్మార్ట్ ఫోన్కి ఛార్జింగ్ చేయించుకునేలాగే మన స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటాం, ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఛార్జింగ్ చేయించుకుంటాం, ఛార్జింగ్ అయిపోయాగానే మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆదాని పెట్టే స్మార్ట్ మీటర్లు కూడా అదే టైపు. ముందే డబ్బులు కట్టేయాలి, ఛార్జింగ్ చేయించుకోవాలి, అయిపోయిన వెంటనే కరెంట్ పోతుంది, మళ్ళీ డబ్బులు కట్టి ఛార్జింగ్ చేయించుకోవాలి. ఈ స్మార్ట్ మీటర్లు కనుక పెడితే మీరు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పి లోకేష్ గారు ఎలక్షన్లో తిరిగినప్పుడు పాదయాత్రలో చెప్పాడు. మరి అదే లోకేష్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడంలో ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు. ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే మరి ప్రజలను తిట్టొచ్చో తిట్టకూడదు నాకు తెలియదు, కానీ ప్రజలు కూడా గొర్రెలండి. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ అని పెట్టవలసిన నెసెసిటీ ఏమొచ్చింది కదా, ఉన్న మీటర్లు బాగానే పనిచేస్తున్నాయి, కొత్తగా తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టాం, మీరు 1000 రూపాయలు 2000 కరెంటు బిల్లుకి సరిపడగా ఛార్జింగ్ చేయించుకోండి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోండి అంటే ఈ లోపల మనం మర్చిపోతాం, ఊరికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఛార్జింగ్ చేయించుకోలేకపోతాం, ఇంట్లో కరెంటు పోతుంది, ఏంటి పరిస్థితి, ఫంక్షన్లు జరుగుతాయి, కరెంటు పోతుంది, ఏంటి పరిస్థితి. ఈ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి బిగించి మరి ప్రజలకే, మన రాష్ట్ర ప్రజలకే తీరని ద్రోహం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వాలు గోవధ నిషేధం, హైందవ దేవాలయాల పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా తాను సిద్ధమని మాతృరూపణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు స్పష్టం చేశారు. నగరానికి చెందిన ధార్మిక సంఘాల ప్రతినిధులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు నండూరి సుబ్బారావు, మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, దేశిరెడ్డి, బలరామనాయుడు, ఇంద్రగంటి సూరిబాబు, దంతుర్తి సుబ్రహ్మణ్యం, చెరుకుపల్లి శంకరం, సాయిబాబా తదితరులు సీతంపేటలో ఆయన నిర్వహిస్తున్న 5వ రోజు రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ గోవధ నిషేధం, దేవాలయాల పరిరక్షణకు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరిబాబు మాట్లాడుతూ గోవధ నిషేధం, హిందూ దేవాలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ వర్తమానం పంపినా పట్టించుకోకపోవడంతో రిలే దీక్ష మొదలుపెట్టామన్నారు. ఈ నెల 10వ తేదీలోగా స్పష్టమైన కార్యాచరణ హామీ ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. యువజన నాయకులు శ్రీపాద సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మీరు పట్టించుకోకుండా వదిలేయకుండా ఉదాసీన వైఖరి కానీ మేము చర్య తీసుకోము, మాలో కదలిక రాదు అని అనుకుంటే మాత్రం అది మీరు ప్రభుత్వమే తప్పు చేస్తున్నట్టుగా చెబుతున్నాను నేను. ఇది అందరి ప్రభుత్వాధికారులు కూడా తెలుసుకోవాలి, ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ తెలుసుకోవాలని కోరుతూ ఎక్కడో మినుగుమనేటటువంటి ఆశాజ్యోతి వెలుగుతోంది. భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు మన అందరి అదృష్టంతో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆయన కార్యవర్గం, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మనం చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గర ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చెప్పలేనంత డెలిబరేట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సనాతన ధర్మం రక్షణ నా ముఖ్యధేయం, నేను హిందువుగానే పుడతాను, హిందువుగానే జీవిస్తాను, హిందువుగానే మరణిస్తాను అన్నాడు ఆయన ఓపెన్గా. అంత దమ్ము ధైర్యం ఉన్న నాయకులు కనుక ముందర కనుక వచ్చి నిలబడితే ఏ భూములు, ఏ దేవాలయాలు అన్యాక్రాంతం అవ్వదు. అంచేత ఇప్పటికైనా దృష్టి పెట్టి ప్రభుత్వం ఇది ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నా, నేను ఒక్కడిని కాదు బాధపడేది, సమాజంలో 100కి 90 మంది బాధపడుతున్నారు. ఈ పైకి వచ్చేవాళ్ళు ఒకళ్ళే రాలేకపోవచ్చు, అందరూ నిరాహార దీక్షలో కూర్చోకపోవచ్చు. ఇవాళ నేను చెబుతున్నా, నిజంగా 10వ తారీఖు దాటితే ఎట్టి పరిస్థితుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఖాయం. నేను ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటే
ప్రభుత్వం మాత్రం తట్టుకోలేదు చెబుతున్నాను, ఇవాళ చెబుతున్నాను. అల్లకల్లోలం అవడం ఖాయం. ప్రజా జీవితం స్తంభిస్తుంది, రవాణా స్తంభిస్తుంది, అన్నీ స్తంభించిపోతాయి. సుమారు 7 మాసాల నుంచి మరి ఆధ్యాత్మిక గురువు అజ్జరపు హరిబాబు గారు నేతృత్వంలో ఆయన ఎన్నో విన్నపాలు విన్నవించిన ప్రభుత్వానికి చెవిటోడికి శంఖం ఊదినట్టుగా ఆయన విన్నపాలని పట్టించుకోకుండా ఆయన డిమాండ్ అంతా కూడా దేవాలయాలను పరీక్షించమని, గోవధ నిర్మూలించమని, గోవుల్ని కాపాడమని ఆయన అనేక సార్లు విన్నపాలు పంపించినా ప్రభుత్వం మొండిచేరు పట్టింది. మరి దానికి ఆయన మనస్తాపం చెంది కనీసం ఒక్కటి కూడా నాకు రిప్లై రాలేదు అనే నేపంతో ఆయన సుమారు 5 రోజుల నుంచి ఆయన రిలే ఫాస్టింగ్ చేస్తున్నారు. అజ్జరపు హరిబాబు గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ధార్మిక సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. మేము కూడా మద్దతు తెలపడానికి, ఎందుకంటే నిర్ణయం దీంట్లో ఆయన అడిగిన విషయాలు ఈవేళ కాకపోతే ఇంకెప్పటికీ తీరడం అవ్వదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలన్నీ తీరాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం తలపెట్టారు. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ దీన్ని గుర్తించి ఈ కార్యక్రమంలో మంచిది చెడేది, ఏది తీర్చేది ఏది తీర్చండి అని వాళ్ళు చెప్పి అజ్జరపు గారికి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాం. అందరి చేత సేవ చేయిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఇటువంటి కఠోరమైనటువంటి నిర్ణయం నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష కొన్నాళ్ళు చేసి అది కూడా సాధించలేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని పలకడం చాలా కొంత బాధాకరమైన, కానీ అది చేస్తే కానీ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదనేటువంటి సంకల్పం చేత వారు చేసి ఉన్నారు కనుక వారందరికీ పరిపూర్ణముగా మేము అందరం ఉన్నాము అని తెలియజేస్తూ మా విన్నపాన్ని ప్రభుత్వాలు విని వారు చేపట్టినటువంటి కార్యాన్ని విజయం చేకూర్చాలి అని ప్రభుత్వాలకు మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం. అట్లాగే మన దగ్గర ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలు వీరందరూ కూడా స్పందించి త్వరగా చక్కనేటువంటి మంచి నిర్ణయం ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేలా చేస్తారని వారందరినీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా మేము కోరుతూ ఆ యొక్క గోవధ లేకుండా చేయమనమని, గోవును రక్షింపమని, దేవాలయాలు రక్షింపమని వారు కోరుతున్నటువంటి విన్నపాన్ని మీరందరూ కూడా సవినయంతో ఆలోచించి సత్య సంకల్పంగా భావం చేసి మీరందరూ కూడా నెరవేరుస్తారని ప్రభుత్వాలన్నిటికీ కూడా మనసా వాచా కర్మణ కోరుతున్నాం. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా బొమ్మూరులో సయ్యపు రాజు, ఫణీంద్ర వర్మ, సయ్యపు రాజు, రాంబాబు వర్మ ఆధ్వర్యంలో మారడాపు రాంబాబు, కొండేటి ప్రసాద్, రాంబాబు రాజు పర్యవేక్షణలో టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు డొక్కా నాథబాబు, అద్దెపల్లి మూర్తిరాజు, చెరుకూరి విశ్వేశ్వరరావు, రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్సిటి ప్రసాద్, కామిని ప్రసాద్ చౌదరి, కామిని భాస్కర్, భీమరశెట్టి రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్ల తనూజ, ముత్యాల నూరిబాబు, ముత్యాల సూరిబాబు, మొప్ప రాజు, సత్యనారాయణ, సతీష్, పితాని రాజు, రాయుడు, సునీల్, కంటిపొడి బాబీ, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, కంచల లక్ష్మి, నడిగట్ల కామేష్, అడ్డాల శ్రీనివాస్, కోట్ల దుర్గా, పల్లెడ నాయుడు, అద్దెపల్లి ప్రసాద్, అద్దెపల్లి సాయి, చిట్టూరి రమణ, అడిగర్ల శ్రీనివాస్, చిరంజీవి, సత్యబాబు, సాంబారి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారికి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. వినికిడి లోపం ఉన్న 2 వృద్ధులకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున వినికిడి యంత్రాలను నిర్వాహకులు గుబ్బల రాంబాబు బహుకరించారు. శుక్రవారం లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాంబాబు మాట్లాడారు.
ఉపాధి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సహాయ నటుడు యు వీర్రాజుకి స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున వెనికిడి యంత్రాన్ని బహుకరించారు. వీర్రాజు షూటింగ్ లో పాల్గొనే సమయంలో గతంలో స్వర్ణాంధ్ర బహుకరించిన వెనికిడి యంత్రాన్ని పోగొట్టుకున్నానని మరలా ఇవ్వాలని వీర్రాజు కోరారు. కోవిడ్ కి ముందు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీర్రాజు కుటుంబానికి స్వర్ణాంధ్ర తరఫున నిత్యావసరాలు, నగదు, వెనికిడి యంత్రాన్ని బహుకరించినట్టు రాంబాబు గుర్తు చేశారు. వీర్రాజుతో పాటు పుట్టిన దగ్గర నుండి వెనికిడి లోపంతో ఉన్న పి వెంకటరమణ అనే వృద్ధురాలికి కూడా వెనికిడి యంత్రాన్ని అందించారు. స్వర్ణాంధ్ర సిబ్బంది శంకర్రావు, మీరా కుమారి, కొండలరావు, దివ్య, సింధు తదితరులు పాల్గొన్నారు. అది నాకు చాలా ఇచ్చారు. నేను నాకు ఏదైనా ఆర్థిక సాయం కూడా గతంలో అడిగాను. ఆయన చేత నాకు ఏటమ్మా ఇది ఆర్థిక సాయం కూడా అడిగాను. పరిస్థితులు బాగోలేదు. సినిమాల్లో అవకాశాలు పోవడం వల్ల నాకు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కోవిడ్లో ఇచ్చాక ఆర్థిక సహాయం ఇచ్చాక కన్నా చెప్పాను. దానికి నా ఉదయపూర్వక ఆత్మవందనాలు తెలియజేస్తాను. మీరు కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పు. చాలా మెచ్చుకోవాలి. నూటిగా ఓటుకో ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా సహాయం చేశారు. చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు జనాన్ని. నమస్కారం. మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి టీకేతో పాటు నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, అడ్డతీగలకు చెందిన అల్లూరి జాతీయ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు ఆంజనేయ పీఠాధిపతి తనుకు వెంకట్రామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు. టీకే మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 4వ తరగతి వరకు రాజమండ్రి ఉల్లితోట బంగారయ్య వీధి స్కూల్లో చదువుకున్నారని గుర్తు చేసుకున్నారు. తనుకు వెంకట్రామయ్య మాట్లాడుతూ అల్లూరి ఆనాడు తపస్సు చేసిన ప్రాంతం ఈనాటికి అక్కడే ఉందన్నారు. పట్నాల మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి యొక్క జన్మదిన వేడుకని 128వ జన్మదినోత్సవాన్ని గోదావరి గట్టులో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం దగ్గర జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ మన ఎదురుగుండగా ఉన్నటువంటి బంగారయ్య స్కూల్లో మరి 4వ తరగతి వరకు ఆయన చదువుకోవడం జరిగింది. ఇక్కడే అక్షరాభ్యాసం అన్నీ కూడా చేసి విద్యాభ్యాసం చేయడం జరిగింది. అటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన పక్కనే మంజులో ఒక పోరాట యోధుడిలాగా స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి వీరుడు. అక్కడ మంజులో ఉన్నటువంటి అక్కడున్న ట్రైబల్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరి యొక్క సహకారంతో బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి అతి చిన్న వయసులోనే మరి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో అందరికీ ఉంది. ఆల్రెడీ పార్లమెంట్లో మరి ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదినం ఈ వేళకి రాజమండ్రిలో జరుపుకోవడం ఎంతో సంతోషం. మాకు ఈ అదృష్టాన్ని మా ఆత్మీయులు విశ్వేశ్వరరెడ్డి గారు మాకు అవకాశాన్ని కల్పించారు. ఏజెన్సీల్లో 11 మండలాల్లో కూడా హిందూ ధర్మం కోసం, దోపదీప నైవేద్యాల కోసం, దేవాలయాల కోసం సుమారు 22 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం. ఆ భాగంలో రాజమండ్రి మీదుగా అమలాపురం, పల్లంకూరు పెడుతూ ఉండగా నాకు ఈ అదృష్టం దక్కింది. ఈ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి మనం ఎంత చెప్పుకున్నా సరే రుణం తీరదు. అంతటి మహానుభావుడు. ఆయన తపస్సు చేసినటువంటి ప్లేస్ కూడా మా పక్కనే ఉంది, పైడిపుట్ట అని. బ్రిటిష్ వాళ్ళు 50 ఎకరాలు ఇచ్చి వాళ్ళ తల్లి కొడుకు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేసి ఆయన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా తిరగబడి అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటాన్ని ఇచ్చేశారు. అలాగే అడ్డతెగల్లో పోలీస్ స్టేషన్లో ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో గన్లు అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరిగాయి. మహానుభావుడు స్వతంత్ర కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఘనంగా నివాళులర్పిస్తూ కాంగ్రెస్ తరఫున నేను కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీగా ఆయనకి నివాళులర్పిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను. అటువంటి గొప్ప వీరుడు దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి అటు మహనీయులు అలాంటి వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా మా కాంగ్రెస్ తరఫున
నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణమ్మపేటలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి యువత క్రమశిక్షణతో దేశభక్తితో జీవితం సాగించినప్పుడే ఆనాడు దేశ స్వాతంత్రానికి సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తి అందరిలోనూ నిలుస్తుందని పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంకా సత్యనారాయణ అన్నారు. ఆయనతో పాటు సంస్థ కార్యదర్శి దేవతా సుధాకర్, నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ అల్లూరి విజయనగరం జిల్లాలో జన్మించినప్పటికీ రాజమండ్రి, నరసాపురం వంటి ప్రాంతాల్లో నడియాడారన్నారు. గిరిజనులు, ఆదివాసీల్లో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారిని దేశం వదిలి పారిపోయేలా గడగడలాడించిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. సంస్థ ప్రతినిధులు చల్లగాలి వెంకటరామరాజు, గువ్వల వెంకటేశ్వరరావు, కెవి రమేష్ బాబు, ఎస్ఏ నాయుడు, తంగేటి దుర్గాప్రసాద్, ఎర్రగొండ సూరిబాబు, పమిడిపల్లి కోటేశ్వరరావు, వైకేఎల్ నరసింహారావు, కేఎల్ఎన్ రెడ్డి, కడియాల వీరభద్రరావు, గోదే వెంకటేశ్వరరావు, కె గోపాలకృష్ణ, బురడి త్రిమూర్తులు, తేజ, సురేష్, బెవర సత్యనారాయణ, తెడ్లపు రమణ తదితరులు పాల్గొన్నారు. ఏమైనా ఇటువంటి మహావీరులు 27 సంవత్సరాలకి ఆయన మరణించడం జరిగింది. మరి ఆ 2 సంవత్సరాల ఉద్యమ కాలంలో బ్రిటిష్ వాళ్ళని అడలెత్తించి మన భారతదేశాన్ని విడిచి పారిపోయేటంత అడలెత్తించడం జరిగింది. మరి ఇటువంటి మహావీరులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించినటువంటి స్వతంత్రాన్ని ఇవాళ అపహాస్యం పాలవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ నేటి యువత దేశభక్తి కొంతమంది ఉంటే, కొంతమంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అరాచకాలు చేస్తూ ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కానీ మానభంగాలు, హత్యలు, దోపిడీలు ఇటువంటివే జరుగుతూ ఉన్నవి. మరి ఈ పరిస్థితుల కోసం ఈ మహావీరులు ప్రాణత్యాగాలు చేసినాయని అనిపించే బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి. మరి అటువంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలని మరి ఇవాళ మనం దేనికోసం అయితే ఈ వీరులు ప్రాణత్యాగాలు చేశారో ఆ స్వతంత్ర ఫలాలు పొందడం కోసం మొత్తం అందరూ భారతీయులంతా కూడా క్రమశిక్షణతో మెలగాలి. ఈ రోజున మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఇక్కడ పీస్ ఆర్గనైజేషన్ తరఫున అందరూ వచ్చి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషిస్తున్నాను. ఈయన విప్లవ వీరుడు అనే కన్నా స్వాతంత్ర సమరయోధుడు అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని కబళిస్తున్న టైంలో ఆయన మన్యం ఏరియాలో ఉన్నటువంటి ఆకృతాలు, ఆకర్షణలు అన్నీ చూసుకుని ఆఫ్ చేయాలని చెప్పి ఆయన ఒక గెరిల్లా విధానంలో ఒక యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చేసి వాళ్ళు మన్యం ప్రజలు అమాయకులైనటువంటి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది ఆ యుద్ధంలో నైపుణ్యులుగా చేశారు. ముందుగా ప్రాణాలతో చేద్దాం అనుకున్నారు, కానీ దానికి సరిపోదని చెప్పి కొన్ని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి వాటిలో ఉన్నటువంటి ఆయుధ సామగ్రిని అంతా తీసుకుని వాళ్ళందరికీ కూడా వాటిని ఉపయోగించే విధంగా నేర్పి మన అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళ మీద ఎత్తిన ఈ యుద్ధ ప్రాతిపదికను చేసినటువంటి విధానం ఎవ్వరూ మర్చిపోలేనిది, ఎన్నడూ మర్చిపోలేనిది. ఫర్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు జరిపే కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతిని జరుపుకుంటున్నాం. మరి సీతారామరాజు గారు అంటే ఒక వ్యక్తి కాదు, విప్లవ వీరుడు. మనల్ని బానిసలుగా చూస్తున్న ఆ తెల్లవాళ్ళని తరిమి వెళ్ళేలా చేసిన అంతటి విప్లవమూర్తి. అయితే మరి ఆ విప్లవంలో పాల్గొన్న ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. వారికి జిల్లాలో ఉండే చుట్టుపక్కల ప్రాంతం వారు ఎంతో సహకారం చేసేవారు. ఆహార ధాన్యాలు కానీ ఇంకోటి కానీ చేసేవారు. కానీ ఈ రోజున మనం సీతారామరాజు గారి జయంతి జరుపుకుంటున్నామంటే మరి కావలసిన వాళ్ళే వచ్చాం. ఆ విధమైన ప్రజల్లో నిర్లక్ష్య వైఖరి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.